ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి ముఖ్యమంత్రి గారు అది ఎవరు భరిస్తారు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ సిటీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఆనాడు మంత్రిగా తలసాని గారు, డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గారు, మా గాంధీ గారు, గోపి గారు, మా వివేక్ గారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కాలేరు గారు అందరూ రిక్వెస్ట్ చేస్తే, ముఠా గోపాల్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆనాడు కేసీఆర్ గారు 20,000 లీటర్ల వరకు ఉచిత నీళ్ళు ఇచ్చాం. 20,000 లీటర్ల వరకు 12 లక్షల కుటుంబాలకు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన ఘనత హైదరాబాద్లో మాది. ఇలా ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నేను, ఇప్పుడు ఈ ట్యాంకర్లకు నువ్వు బిల్లు కడతావా? నీ ప్రభుత్వం కడుతుందా? హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కడుతుందా? సిగ్గు లేకుండా చెప్తున్నావే 12 గంటల ట్యాంకర్ ఇస్తున్నాను. ఎక్కడ కూడా 12 గంటల లోపల వస్తలేదు ట్యాంకర్. 3-4 వారం రోజులు, 3-4 రోజులు లేదా వారం రోజులకు ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చేది. వాస్తవం ఏంటి అంటే మరి ఈ నువ్వు ఫ్రీ వాటర్ అన్నాం కదా, ఫ్రీ వాటర్ ఈ ట్యాంకర్లు ఫ్రీగా ఇవి మొత్తం నగరంలోని ప్రజలందరికీ నీ చేతగాంతనం వల్ల, నీ నిర్వాహకం వల్ల ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక ట్యాంకర్ కూడా ప్రజలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మీరే ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను చివరిగా ఒకటే మాట అంటా ఉన్నా, కర్ణాటకలో నేను చూసిన మన వార్త, పాపం అక్కడ కూడా ప్రజలు ఇట్లే మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆడ కూడా 5 గ్యారెంటీలు మన్ను మశానం అంటే గెలిపించారు. ఆడ ఈరోజు బెంగళూరులో పాపం చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు. అక్కడ కూడా లైన్లు కడతా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట, ఎవరన్నా వాటర్ వేస్ట్ చేస్తే 5,000 రూపాయలు జరిమానా అని. మరి నేను అంటున్నా, ఈ ముఖ్యమంత్రి గారు కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పండుకోబెట్టి హైదరాబాద్లోని సమీపంలోని రిజర్వాయర్లు నింపక ఇవాళ మీ కక్షతో, రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రజలను బలి చేసినారే, ప్రజల ప్రాథమిక హక్కైన మంచినీళ్ళు ఇవ్వకుండా సతాయించినారే, మరి మేము కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను కూడా ఇవాళ ఆగమాగం చేసి నీటి నిర్వహణలో కూడా విఫలమైనరే, నీళ్ళు ఇవ్వకుండా సతాయించినారే, మరి మీ అసమర్థతతో ఇవాళ రాష్ట్ర ప్రజలు గొంతెండేటట్టు చేసినారే, నీటిని వృధా చేస్తేనే 5,000 రూపాయల జరిమానా వేస్తే ముఖ్యమంత్రి గారు మరి నీళ్ళను ఎత్తిపోయకుండా 100 రోజుల సమయాన్ని వృధా చేసినందుకు